రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 17, 2024. వారం బుధవారం. తిథి నవమి మధ్యాహ్నం 3:14 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం పూర్తి. వర్జ్యము రాత్రి 7:29 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:32 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. పాత బాకీలను కొంతవరకు తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల పట్ల పురోభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కర్కాటక రాశి. పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి విద్యా అవకాశాలు పొందే సూచన. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణేశాక్షర మాలికా స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. పరపతి కలిగిన వారితో పరిచయాలు మరింత బలపడతాయి. తగాదాలు, వివాదాలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. ఉద్యోగాల పరంగా మీ కృషి, శక్తి, సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. రాజకీయాలపై దృష్టి సారిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.